ఏం మాట్లాడుకుంటారు స్టూడెంట్స్ కానీ కుర్రాలు కానీ ఏవో పిచ్చపడి మాటలు ఏవో పనికిరాని మాట్లాడుకుంటారు. కానీ ఆ పనికిరాని మాటల్ని ఆయన ఏం చేశారు, పనికొచ్చే మాటలుగా మార్చగలిగారు. ఆయనలో శక్తి అమోహం, ఆంజనేయుడిలో ఉండే శక్తి కనిపిస్తుంది. ఆయనలో శక్తి అలాంటి ఇప్పుడు కూడా ఆ శక్తి 66 సంవత్సరాలైనా కంటిన్యూగా సాగుతుంది అంటే అది మన అదృష్టం అనుకోవాలి, మన సింగపురం అదృష్టం అనుకోవాలి. అలాంటి వ్యక్తి సింగపురంలో ఉంటే, అందరూ అలాంటి వ్యక్తులు ఉంటే మన దేశం ఎంత సౌభాగ్యంగా ఉంటుందో. కానీ ఆ పిచ్చాబాటి మాటలు, ఆ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఎకసెకలు, పగపకలు, డబ్బు లేని సమయంలో మాకు ఇచ్చేవారు కాలేజీకి ఎంత 70 పైసలు 50 పైసలు ఇచ్చేవారు. అంటే ఛార్జీకి సరిపోయినట్టు ఇచ్చేవారు. అందులో 5 పైసలు మిగిలించి మేము అక్కడ బజ్జీలు తినుకునేవాళ్ళం. కానీ ఆ బజ్జీలు తినుకున్నది ఒక ఈనాడు పేపర్ దీనికి తెప్పించగలిగారు. ఆయన అంత మౌళి చేయగలిగారు. అంటే ఆ 5 వ్యక్తులు 10 మంది అయ్యారు. ఆ 10 మంది వ్యక్తులు 10 పావలాలు ఇస్తే ఒక 4 పేపర్లు ఇచ్చాయి. ఒక పేపర్ ఎంత 75 పైసలు అంతే కదా. సినిమా టికెట్ కూడా 45 పైసలు, బస్ ఛార్జీ కూడా శ్రీకాకుళంకి 45 పైసలే. కానీ రూపాయి విలువ చాలా విలువ. అందులో మేము 10 పైసలు 5 పైసలు మిగిలించి ఆయనకి ఇచ్చేవారు. అవి పేపర్లు తెచ్చేవారు. అంటే మా శక్తిని ఆ విధంగా మోల్డ్ చేయగలిగారు. ఆ బడ్జెట్ జనం అవన్నీ మానేసి పేపర్ మీద పెట్టారు. ఆ పేపర్ని మనం రాజకీయంగా మర్చుకోకూడదు, మన ఊళ్ళో పనికిరాలని, అంటే గ్రంథాలయంగా వినియోగం అందరికీ వినియోగపడినట్లుగా ఆ పేపర్లు చేశారు. బుక్స్ ఊళ్ళో కలెక్ట్ చేశారు. ఏది పైసా ఖర్చు లేదు. అలాగే ఇల్లు పంగ సత్యం గారు, పంగ శ్రీరాములు సత్యం పంగ శ్రీరాములు గారు ఆయన్ని మర్చిపోలేదు. నేను ఉన్నానండి, మా ఇంటి ఇల్లు ఇస్తాను తీసుకోండి. ఈ అంతకుముందు యూత్ ఏవో సినిమా మాటలేవో ఆడుకొని అది అవాల్స్ అయితే వాళ్ళైనా వాళ్ళు మేము కోఆపరేషన్ ఇస్తాం, మీకు ఏ బుక్స్ కావాలంటే మా ఇంట్లో వాడి పడేసి ఉంటాయి. అయితే సామంత్ గారు ఉన్నారు, అప్డేట్ ఇస్తే అనేవారు. నాకు సెలెక్ట్ చేశారు. అంటే నా టైం అంతా ఎలా అయిందంటే అలాగా తిరిగి ఏదో మాట్లాడుకునే టైము ఆయన్ని సద్వినియోగపరచుకోగలిగారు. అలాగే ఎంతో మందిని మౌల్డ్ చేసి ఆయన గ్రూప్లోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా అంటే మీ అందరినీ కూడా వినియోగించుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. అది మనకి ఎంత అభివృద్ధి అయిందంటే అది మనం చిన్న ప్రయత్నాన్ని ఈరోజు ఎంత సంతోషపడుతున్నాం. ఇప్పుడేం చేయలేదు. 66 సంవత్సరాలు అయిపోయింది. ఆ స్పీచ్ ఉండదు, ఆ యాక్టివిటీ ఉండదు. కానీ ఆ యాక్టివిటీని ఇప్పుడు అందరూ యూత్ వాళ్ళకి అప్పచెప్తుంటే వాళ్ళు చేస్తున్నారు. ఆయన ఆటలో ఇప్పుడు కూడా నడిపించగలుగుతున్నారు. ఆ శక్తి అలాగలాగ అభివృద్ధి అయింది. అది కుర్రోలేంటి, ఈ మాట్లాడుకోవడం ఏంటి, ఆ మాటల్ని ఎంత దీనిగా మలుచుకోవడం ఏంటి, ఎంత ఉపయోగకరంగా చేసుకోవడం ఏంటి అనేది చాలా గ్రేట్. అలా ప్రతి ఊర్లోన యువశక్తిని వినియోగించుకుంటే అన్ని గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడు మనందరం హాయిగా ఉంటున్నాం కదా. కొంతమంది ఆ శక్తి అంత పవర్ఫుల్ అనమాట. అక్కడ డబ్బు వేస్ట్ కాదు, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మన కుటుంబంలో అయినా, మన కుటుంబాలు బాగుపడుతున్నాయంటే అలాగా ఒక వ్యక్తి వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది, ఒక వ్యక్తి వల్ల కుటుంబం చెడిపోతుంది. అలాగే ఒక రాజకీయ నాయకుడి వల్ల దేశం బాగుపడుతుంది, దేశం కూడా చెడిపోతుంది. అలా ప్రతి ఒక్క శక్తిని అందరూ ఇంప్రూవ్ చేసుకుంటే అది చాలా వినియోగపడుతుంది. ఈటి ఉదాహరణ ఇది. ఎందుకంటే ఎలా సత్యనారాయణ గారిని మర్చిపోలేదు. 8 సెంట్లు స్థలం ఫ్రీగా ఇచ్చారు ఆయన. మేము వెళ్ళంగానే ఈయన పట్టుకొని వెళ్తే అంతా షాక్ చెక్కి మాట్లాడు. మేమందరూ యాంటీ గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఎంతో అబ్బో వాళ్ళు ఏం చేసిందో అన్నట్టుంది. కానీ ఈయన ఫ్రీగా వెళ్ళి ఆయనతో మాట్లాడు. అంటే ఎందుకు మా హక్కు, మేము మంచి పని చేస్తున్నాం, మాకు ఖాళీ స్థలం ఉంటుంది ఊళ్ళో, మీరు ఎందుకు ఇవ్వరు అన్నట్టు మాట్లాడేవారు. మేము ఎందుకేమండి, మాకు ఎలాగ రిపేర్ అయిపోతాం కదా, మాకేం మంచి పని చేస్తే మీరు మంచిగా ఉపయోగిస్తారు. స్థలం ప్రజెంట్గా ఇచ్చేస్తారు. అయితే ఊళ్ళోనే అంత ఉత్సాహం ఏంటి, కుర్రలంటే 8 సెంట్లు స్థలం సంపాదించేస్తారు. అప్పుడు రేట్లు ఎక్కువే ఆ కారణంగా. అయితే వాటిలో అందరూ పెద్ద పెద్ద బంగారు తెచ్చి పడేసారు బండితో. ఒక ఈయన కూడా ఇప్పుడేమో మన ఇంట్లో పైసా ఇస్తామా,
కానీ పెద్ద పెద్ద బండలు బండితో తెచ్చిపడేసారు, గుణపాలతో పోలీసి పునాదిలో బండలు పడ్డాయి, ఇందులో వంద బండలన్నీ పడేశారు. అంత యాక్టివ్గా అందరూ సద్వినియోగపరిచారు. ఇంతటి అవకాశం ఇచ్చిన మన శివాజీ గారి చేసుకున్నారు.